నమస్కారం శివాభి న్యూస్ కు స్వాగతం నా పేరు అరుణ ముందుగా ముఖ్యాంశాలు కాలువలపై ఆక్రమణలను స్వచ్ఛందంగా తొలగించండి 1-2 వార్డుల్లో పూడికతీత పనులను పరిశీలించిన చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ విపత్తులను ఎదుర్కోవడం చంద్రబాబుకే సాధ్యం సైదాపురంలో మృతుల కుటుంబాలకు నగదు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే రామకృష్ణ వీడని వర్షం కాలువలో తగ్గుతున్న వరద ప్రవాహం భయాందోళనలో ప్రజలు గూడూరు వరకే నడిచిన హౌరా ఎక్స్ప్రెస్ రైలు ప్రయాణికులను ఆర్టీసీ బస్సులో తరలించిన రైల్వే అధికారులు వర్షపు నీరు యథేచ్ఛగా కాలువల గుండా ప్రవహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రజలు సహకరించాలని చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ కోరారు. గూడూరు పట్టణంలోని 1-2 వార్డుల్లో జరుగుతున్న పూడికతీత పనులను ఆమె పరిశీలించారు. పట్టణంలోని బనిగి సాహెబ్పేట అంబేద్కర్ నగర్ ప్రాంతాల్లో చేపట్టిన పూడికతీత పనులను చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ పరిశీలించారు. సుమారు 2 గంటల పాటు వార్డులో తిరుగుతూ ప్రజల సమస్యలను ఆలకించారు. పలుచోట్ల కాలువల్లో పూడిక ఉండడాన్ని గుర్తించిన చైర్పర్సన్ కాలువలపై ఉన్న బండరాలను తొలగించి పూడికతీత జరిగేలా చర్యలు తీసుకున్నారు. బనిగి సాహెబ్పేటలో కల్వర్టు నిర్మిస్తామని అక్కడి ప్రజలకు తెలిపారు. రోడ్లపై చెత్తా చెదారాలు వేయరాదని కోరారు. స్థానికులు అక్కడికి చేరుకుని వరదల్లో తీవ్రంగా నష్టపోయామని ప్రభుత్వ పరంగా సాయం అందించాలని వేడుకున్నారు. అక్కడి నుంచి పురపాలక పాఠశాలకు వెళ్లి అక్కడి వసతులపై ఆరా తీశారు. అంబేద్కర్ నగర్కు వెళ్లే మార్గంలో పేడ దెబ్బలు ఉండడంతో ఇబ్బందులు పడుతున్నామని చైర్పర్సన్ పొనక దేవసేనమ్మకు అక్కడి ప్రజలు విన్నవించుకున్నారు. వెంటనే సంబంధిత వ్యక్తులను పిలిపించి పేడ దెబ్బలను తొలగించాలని ఆమె ఆదేశించారు. 1వ వార్డులో పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. జేసీబీ సాయంతో జరుగుతున్న పూడికతీత పనులను పరిశీలించి పలు సూచనలిచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్ మోదకొండ మాట్లాడుతూ కాలువలపై ఉన్న ఆక్రమణలను స్వచ్ఛందంగా తొలగించాలని కోరారు. చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ మాట్లాడుతూ కురుస్తున్న వర్షాలకు కాలువలపై ఉన్న అడ్డాలను తొలగిస్తే వర్షపు నీరు నేరుగా వెళ్లే వీలుంటుందని అన్నారు. ఆక్రమణదారులు స్వచ్ఛందంగా నిర్మాణాలు తొలగించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మస్తానమ్మ, నాయకులు అలీ హుస్సేన్, గురవయ్య మొదలగు వారు పాల్గొన్నారు. ఫోటోలు కూడా తీసిన ఇల్లు నువ్వు అక్కడ అది గవర్నమెంట్ ఇస్తాను. నువ్వు పేడ పెట్టి ఆడేస్తే వాళ్ళందరూ ఇబ్బంది పెట్టినట్టు కదా. నీళ్ళు ఎక్కడ ఆడేసుకో, చేయకూడదు పేడ. మరి ఏడెందుకు వచ్చింది? వాళ్ళు ఒకటో వార్డులో
సిల్ట్ తీయడం ప్రారంభించడం జరిగింది. ఈ వర్షానికి బాగా నీరు నిలబడిపోవడం గమనించి ఆ వార్డు కౌన్సిలర్ గారు మా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే ఇక్కడ జేసీబీని పెట్టి ఈ సిల్ట్ రిమూవల్ చేసి ఆ వర్షం నీరంతా పారుదల జరిగేటట్టు చేయడం జరిగింది. మన చైర్పర్సన్ గారు కూడా దీన్ని పర్యవేక్షించడం జరిగింది. అట్లాగే ఈ డ్రైన్స్ మీద ఏవైతే ఆక్రమణలు ఉన్నాయో ఆ ఆక్రమణలన్నింటినీ తొలగించడానికి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి డ్రైన్ మీద ఆక్రమించిన వారందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు స్వచ్ఛందంగా ఏదైతే మీ డ్రైన్ మీద ఆక్రమణలు ఉన్నాయో ఆక్రమణలు తొలగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. అట్లా మీరు స్వచ్ఛందంగా చేయని యెడల మా పురపాలక సంఘ సిబ్బంది వచ్చి ఆ ఆక్రమణలు తీసి ఆ మురుగునీరు పోయేటట్లు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో ప్రజలు మాకు సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఈ డ్రైన్స్ సరిగ్గా లేనందువల్ల ప్రజలందరూ చాలా ఇబ్బంది పడ్డారు. అంటే ఈ వాటర్ అంతా ఇళ్లల్లోకి వెళ్ళి ఇబ్బంది పడ్డారు. దానికని అంటే ఈ కాలువల మీద చాలా అడ్డాలు పెట్టేసినందువల్ల సిల్ట్ రిమూవ్ చేసేదానికి కూడా వీలు లేకుండా ఉండింది. ఇప్పుడు ఆ అడ్డాలన్నీ తీస్తూ సిల్ట్ రిమూవ్ చేస్తూ ఉన్నారు. కొన్ని దగ్గరలో ఇబ్బందికరంగా ఉన్నా కూడా అంటే ఒకసారి తప్పు జరిగింది, మళ్ళీ రెండోసారి కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో కమిషనర్ గారు మన మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా కలిసి ఇక్కడ ఆ కాలువ మీద ఉండే అడ్డాలన్నీ తొలగించి పూడికంతా తీస్తూ ఉన్నారు. కొన్ని దగ్గరలో తీసిన దగ్గర చాలా చక్కగా ఫ్లో అవుతూ ఉంది. మిగతా అంతా కూడా గూడూరు అంతా కూడా ఈ కాలువలన్నీ శుభ్రంగా చేసే తర్వాత మళ్ళీ ఈ ఎల్లవ అనేది రాకుండా ఉండేటట్టు నీళ్లు పడ్డట్టు కాలువల్లో నుంచి బయటపోయే విధంగా చేయాలని చేస్తా ఉన్నాము. దీనికి ప్రజలందరూ కూడా సహకరించి స్వచ్ఛందంగా కాలువల మీద కట్టిన నిర్మాణాలన్నీ కూడా తొలగించేదానికి సహకరించాలని కోరుకుంటాం. మరో 48 గంటల పాటు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొనడంతో ప్రజలు ఆందోళనలో ఉన్నారు. గత 10 రోజులకు పైగా గూడూరును వర్షాలు కుదిపేస్తున్నాయి. కాలువలో వరద నీరు ఇంకనూ ప్రవహిస్తూనే ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాల ప్రభావంతో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగి ప్రవహించాయి. గురువారం నాటికి వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టాయని భావిస్తున్న తరుణంలో సాయంత్రం నుంచి మోస్తరుపాటి వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మళ్లీ ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. సైదాపురం సమీపంలోని కైవల్య, గూడూరు ప్రాంతంలోని చల్లకాలువ, పంబలేరు వాగు వద్ద నీటి ఉధృతి క్రమేపీ తగ్గుముఖం పడుతోంది. 2 రోజులుగా గూడూరు, రాపూరు మార్గంలో రాకపోకలు స్తంభించాయి. బుధవారం కైవల్య ఉధృతి తగ్గడంతో ప్రజలు, ద్విచక్ర వాహన చోదకులు మాత్రమే కాలువ దాటారు. భారీ వాహనాలతో పాటు బస్సులు కూడా ఈ మార్గంలో నడవడం లేదు. వర్షాలు తగ్గాయని కుదుటపడ్డ ప్రజలకు మళ్లీ వర్షం కురియడంతో ఆందోళన చెందుతున్నారు. గత 3 రోజులుగా వరద చుట్టుముట్టుతుందనే భయంతో రాత్రి వేళల్లో పడిగాపులు కాస్తూ కాలం వెళ్లదీశారు. ఇకనైనా వరుణుడు శాంతించాలని ప్రజలు వేడుకుంటున్నారు. విపత్తులు సంభవించినప్పుడు బాధితులను ఆదుకునేది ఒక్క చంద్రబాబు నాయుడేనని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కొనియాడారు. సైదాపురంలో వరదల్లో మృతి చెందిన కుటుంబాలకు నగదు చెక్కులను ఆయన అందజేశారు. సైదాపురంలో నిర్వహించిన జన చైతన్య యాత్రలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. ముందుగా పార్టీ జెండాను ఎగురవేశారు. తిప్పవరపాడు సమీపంలో వరదకు మృతి చెందిన 3 కుటుంబాలను పరామర్శించి ఒక్కో కుటుంబానికి 5 లక్షల రూపాయల నగదు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు నాయకులు ఇష్టపడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ సుబ్రహ్మణ్యరాజు, పట్టణ అధ్యక్షుడు బాబ్జీ, అధికార ప్రతినిధి సురేంద్రబాబు మొదలగు వారు పాల్గొన్నారు. ఒక జిల్లా అధికారులు కూడా ప్రతి మండలానికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని మినుము కావచ్చు, పెసర కావచ్చు, నిమ్మ కావచ్చు, ప్రతి ఒక్క నష్టపోయిన రైతుకి ఈ విధంగా పని చేయించిన దాఖలాలు ఇంతకుముందు నేను 30 ఏళ్ల నుంచి చూస్తున్నాను. రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఈ విధంగా జరగలేదని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ వాళ్ళకు లబ్ధిదారులకు కూడా ఆర్థికంతా కూడా తెలంగాణకు పోయి ఈరోజు కట్టుబట్టలతో మనం బయటకు వచ్చాం. అయినా మన ముఖ్యమంత్రి అనుభవజ్ఞుడు కాబట్టి ఆ అనుభవంతోనే, ఆలోచన విధానంతోనే ఈరోజు మన రాష్ట్రంలో మరి గతంలో ఉరు తుఫాను కానీ, ఈరోజు మనకు వచ్చినట్టు వాయుగుండం కానీ వీటన్నింటి కూడా ఎదుర్కొని పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు. అయితే ఆయన గతంలో 2800 కిలోమీటర్లు 208 రోజులు
పాదయాత్ర చేసి ప్రతి ఒక్క రైతులు కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ, మరి అదేవిధంగా పనులు చేసినటువంటి కార్మికులు కానీ అందరి కష్టాలు కూడా తెలుసుకొని ఈరోజు ఏ చిన్న ఒక్క ఆపదొచ్చినా కానీ మనం ముందుండాలి, మన ప్రభుత్వం ముందుండాలి అనే సందేశం ఇచ్చి వెంటనే మనకు వచ్చిన తుఫానికి మన ముఖ్యమంత్రి వెంకటగిరికి వచ్చి గూడూరుకు వచ్చి గూడూరు నుంచి 3 రోజులు నెల్లూరులోనే బస్ చేసి నాతో మీరెవరు కూడా ఉండకూడదు, ఎక్కడైతే ప్రజలకు ఇబ్బందిగా ఉందో ఆ ప్రాంతాల్లోనే ఉండి మీరు పనిచేయాలని చెప్పని కూడా ఆదేశాలు ఇచ్చారు. మరి ప్రాణాపాయం జరిగిందో ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా గతంలో ఏదైనా ఎవరైనా చనిపోతే ఒక 25,000, 50,000 ఇచ్చేవాళ్ళు. ఈ రోజు మన ముఖ్యమంత్రి 5 లక్షల రూపాయలు ఎక్స్రేస్ ప్రకటించి మరి వెంటనే కూడా ఇవ్వాలని చెప్పి మరి కలెక్టర్లకు అందరూ కూడా ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా పక్క రోజే చెక్కులు రాసి 5 లక్షలు ఇస్తున్నటువంటి ఘనత ఈ రోజు మన ముఖ్యమంత్రి అని చెప్పని చెప్పక తప్పదు. వరదల కారణంగా ఎక్కడి రైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోతున్నాయి. ఈ క్రమంలో భాగంగా గూడూరుకు చేరుకున్న ప్రయాణికులను ఆర్టీసీ బస్సుల్లో రైల్వే అధికారులు చెన్నైకి పంపారు. వివిధ దూర ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు గూడూరు రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. తమిళనాడును భారీ వర్షాలు అతలాకుతలం చేయడంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో రైల్వే అధికారులు తమ వంతుగా ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. ఈ క్రమంలో భాగంగానే ఢిల్లీ నుంచి చెన్నై వెళ్లే హౌరా ఎక్స్ప్రెస్ రైలు గురువారం గూడూరు రైల్వే స్టేషన్ చేరుకుంది. అక్కడి నుంచి చెన్నైకి వెళ్లే వీలు లేకపోవడంతో రైలును గూడూరులోనే నిలిపివేశారు. అందులోని ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరవేసేందుకు రైల్వే అధికారులు వెంకటేశ్వర్లు, బాబురావు, ఎస్ఐ అర్జున్ రావులు చర్యలు తీసుకున్నారు. 14 ఆర్టీసీ బస్సులను సిద్ధం చేసి వాటిలో ప్రయాణికులను చెన్నై నగరానికి పంపారు. గూడూరు పట్టణంలోని శ్రామిక నగర్లో వరద బాధితులకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ఐద్వా ఆధ్వర్యంలో జరిగింది. గూడూరు పట్టణంలోని అండర్ బ్రిడ్జ్ సమీపంలో ఉన్న శ్రామిక నగర్ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరదల్లో చిక్కుకుంది. దీంతో అక్కడి ప్రజలు నిరాశ్రయులు కావడంతో ఐద్వా సంఘం ప్రతినిధులు గురువారం బాధితులకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అన్నపూర్ణమ్మ, నాయకులు పద్మావతి, కృష్ణవేణి, ఎస్ఎఫ్ఐ నాయకులు బాబురావు, శివ, తిరిపాలు మొదలగు వారు పాల్గొన్నారు. వీళ్ళు వంతు కూడా సాయం చేయాలని చెప్పి కూడా ఈరోజు సందర్భంగా తెలియజేస్తున్నాం. మహిళా సంఘం వాళ్ళు ఈరోజు రాష్ట్ర కమిటీ సభ్యురాలు కూడా వచ్చిన్నారు. మీ ప్రధానమైన బాధ్యతలు ఏదన్నా సమస్యలున్నా కానీ ఖచ్చితంగా వీళ్ళ దృష్టికి రాష్ట్ర కమిటీలో కూడా చర్చించి ఏ విధంగా పరిష్కారం చేయాలని కూడా ఈరోజు చర్చించడం జరుగుతుంది. ప్రధానంగా ఈరోజు హైదవా వాళ్ళు, అదేవిధంగా రెట్టపల్లి కమిటీ వాళ్ళు వాళ్ళ గ్రామం నుంచి కొంత సేకరించి మన ప్రజానికులకి ఇక్కడ ఉన్న వరద బాధితులు కూడా కొంచెం డొనేషన్ చేయడానికి వచ్చిన్నారు. వీళ్ళందరూ కూడా చేయడానికి 20 రోజుల నుంచి వర్షం వస్తూ ఉంది. అదేవిధంగా గూడూరు డివిజన్కి మంచి దెబ్బ ఉన్న పరిస్థితి. అదేవిధంగా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు 25 కేజీలు బియ్యం ఇస్తున్నారు, పప్పు ఇస్తున్నారు, చక్కెర ఇస్తున్నారు. ఇది ఉడకబెట్టుకోవడానికి కిరోసిన్ అధికంగా ఇస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. అదేవిధంగా ఏంటంటే అధికారులు వాళ్ళకి అనుకూలంగా తెలుగుదేశం నాయకులు, చోటా నాయకులు ఉంటుంటారు, వాళ్ళ మాటలు వినకుండా వాస్తవాలు చూడాలి. ప్రజలు ఎవరు ఇబ్బంది పడుతుంటారో అని చెప్పి ఖచ్చితంగా ఆలోచించి 25 కేజీలు బియ్యంతో పాటు కిరోసిన్ కూడా ఒక 10 లీటర్లు ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా పప్పు, చక్కెర, నిత్యావసర వస్తువులు కూడా అన్ని కూడా ఇవ్వాలని చెప్పేసి ఈరోజు కట్టుబట్టలతో మిగిలిపోయినారు. ఈ ఏరియా అంతా కూడా నీళ్ళల్లో కొట్టుకోబోయి ఇంట్లో ఉన్నటువంటి ఈవెన్ కుర్చీ కానీ మంచాలు కానీ అన్ని కొట్టుకోబోయి కట్టుబట్టలతో నిలబడ్డారు. అందుకని ఖచ్చితంగా ఇట్లాంటి ఏరియాలు గుర్తించి ప్రభుత్వము సహాయం చేయాలి. అదేవిధంగా మంత్రులు కూడా ఏంటంటే పైపైన చూసుకొని ఏరియాలు శరీరాలు చేసుకోవడం కాదు, వాస్తవంగా ఆ ఏరియాల్లోకి వెళ్ళి లోపలికి వెళ్ళి లోతుకెళ్ళి సమాచారాన్ని దళితులకు అన్యాయం చేస్తే ఊరుకోబోమని వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు భాస్కర్ గౌడ్ పేర్కొన్నారు. మనుబోలులోని రెవెన్యూ కార్యాలయం ఎదుట జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మనుబోలులోని రెవెన్యూ కార్యాలయం వద్ద వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో దళితులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ వరద నష్టం పరిహారంలో అవకతవకలు జరుగుతున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అజయ్ రెడ్డి, కోటేశ్వరరావు, వెంకటరమణయ్య గౌడ్, మహేంద్ర వర్మ, ఉప సర్పంచ్ దండు చంద్రశేఖర్ రెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు.
రూపాయల గుడ్డ 4,000 రూపాయల గుడ్డలకు ఇస్తామన్నారు. కనీసం ₹1 కూడా ఇవ్వకుండా ఏరియా టీములు వచ్చారన్నారు. అది శ్రీకాకుళం నుంచో వచ్చారన్నారు. మేము మధ్యలో పోయి అయ్యా ఇది నీళ్లు మురిగిపోయినాయి, నేను చూశాను ఇంత లోతులు అంటే మీరు ఎవరు రాకూడదండి, మీరు వస్తే మేము రాయం. అదేమంటే ఎంఆర్ఓ గారికి ఎవరు వేరే వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, ఆయన చంద్రశేఖర్ వస్తే మేము రాయం కాబట్టి ఆయన పంపించాలా. నేను వచ్చి రాగతలకే ఎంఆర్ఓ గారిని వీఆర్ అడుగు పెట్టకుండా నన్ను దూరంగా పంపించారు. అదేమని అడిగితే మీకెందుకు, నేను చూశాను మీ మునుగోలు మొత్తానికి న్యాయం జరగద్దన్నాడు. ఈరోజు ఆ లిస్టు చూస్తే హరిజనపాలెంలో మరి మనిషి లోతు నేలలో రాత్రి 12 నుంచి తెల్లారి 3 గంటల దాకా నేనే ప్రత్యక్షంగా ఉండాను. ఆ హరిజనుల పాప పిల్లకాయలందరూ హుషారుగా ఉండి వాళ్ళ ప్రాణాలు కాపాడారు. కనీసం అక్కడ చూసి ఈరోజు 10 కూడా రాయకుండా దారుణంగా చేశారు. అదే అరుంధతి పాలెంలో అదే పరిస్థితి. నేను అక్కడ కూడా పోయి అయ్యా వీళ్ళ పరిస్థితి బాగా అడిగితే నువ్వు ఉంటే మేము రాయం, మేము వెళ్ళిపోతాం, మా కలెక్టర్ ఆర్డర్ అని ఈ విధంగా మమ్మల్ని ఎవరు కూడా అమెరికా రాలేదు. ఏమంటే ఎంఆర్ఓ గారు ఇంత ఘోరంగా జరుగుతుందంటే నీకెందుకంటే న్యాయం చేస్తారు, పేదవాళ్ళకి న్యాయం చేస్తారు అని అన్నారు. మరి ఇప్పుడు చేసుకొచ్చి వీళ్ళందరూ అడిగితే మాకు జీవో వచ్చింది, జీవో వారం రోజులు నీళ్లు ఉంటేనే రాయమని జీవో వచ్చిందయ్యా. నేను గవర్నమెంట్ జీవోని ఫాలో అవ్వాలి కానీ నువ్వు చెప్పినట్టు నేను రాయలేను. పల్ల కుదురు కట్టోపల్లి 5 గ్రామాలు మునుగోలు గ్రామం మొత్తం రాయమని నేను చెప్పాను. వాళ్ళు ఎందుకని మేము అడిగితే మాకు గవర్నమెంట్ ఇచ్చిన జీవో 7 రోజులు నీళ్లు ఉంటే రాయమంది, దానివల్ల మేము రాయలేకుండా పోతాం. ఒకవేళ మీరు రాస్తే మీరు జీవో ఇవ్వండి, నీళ్లు బాగా నిలకంటే మేము రాస్తామని వాళ్ళు చెప్పారు. ఖచ్చితంగా ఒక నిర్ణయానికి వస్తే మాత్రమే మనుగోలు గ్రామంలో అందరికీ న్యాయం జరుగుద్ది. అదేమిటి అనంటే కలెక్టర్ గారిని కోరుకునేది ఇక్కడ జరిగినటువంటి ఫ్లడ్స్ ని కళ్ళారా చూసింది మండల తహసీల్దార్ మనుగోలు వారు మాత్రమే, ఆయన ఇక్కడ విఆర్ఓ వారు మాత్రమే. అందుకని బయట నుంచి ఇప్పుడు కూడా వేరే వాళ్ళు చేసుకొచ్చి కానీ ఈ గ్రామంలో ఎంక్వైరీ చేయడం జరిగితే పూర్తిగా అన్యాయం జరగద్ది. అరుంధతి పాలెంలో అయితే ఒక్కొక్క ఇళ్లు పెంకులు పడుతుంటే పసిబిడ్డలు పెట్టుకోలేక నానా బాధలు పడిపోతున్నారు. నీళ్లు బారినయ్యి మేము ఇస్తామనేది విధానం కాదు. ఈ గ్రామంలో ఉన్నటువంటి హరిజనులు, గిరిజనులు, దళితులు మొత్తం కూడా చాలా ఇబ్బందులు పడ్డ పరిస్థితి. హరిజనపాలెంలో వాకాట్లో నీళ్లు బారినాయి, ఎదురమ్మ నీళ్లు వచ్చినాయి, యువకులంతా బయటపడ వచ్చారు, కాపాడుకున్నారు. అరుంధతి పాలెంలో పరిస్థితి అయితే అక్కడ మాకు 2 నంబర్లు ఉంటే వాళ్ళందరూ ఆ రోజు వైఎస్ఆర్సీ కార్యకర్తలుగా వాళ్ళు ఇష్టానుసారంగా పోయి ఎంత బతిలాడినారో ఎన్ని బాధలు పడ్డారో వాళ్ళకే తెలుసు. కనీసం మా మనుషులు ఎవరైనా పోయి అధికారికి చెప్దామన్నా కూడా ఫోన్లు చేసి మీరు పాబాకండి, మీరు చేయబాకండి చెప్పడం జరిగింది. జనాదులు మాత్రం మొదలోతు నీళ్ళల్లో ఉండి తర్వాత గుంతులోతు నీళ్ళల్లో అప్పటికప్పుడే వచ్చాయి. మళ్ళా ఆ సమయంలో చూశాను. అది ఘోరాతి ఘోరమైనటువంటి సీను. ఇదే విధంగా మన అరుంధతివాడ హరిజనవాడల్లో కూడా ఉందని తెలుసుకున్నాయి. కానీ ఇది పోవాలంటే నాకు కాళ్ళు కానీ కళ్ళు కానీ సహకరించినందువల్ల నేను తిరగలేకపోయినాను. అందరూ కూడా గూడూరు పట్టణంలోని 14వ వార్డులో జేసీబీతో సిల్ట్ను తొలగించారు. దీంతో కాలువల గుండా వర్షపు నీరు వెళ్తోంది. ఈ కార్యక్రమంలో ఆ వార్డు టీడీపీ నాయకులు కోడిపర్తి శ్రీధర్ మొదలగు వారు పాల్గొన్నారు.
గత 1.5 సంవత్సరం నుంచి కూడా మేము గెలిచిన నుంచి ఈ సమస్య కాలువ ఎంక్రోమెంట్ ఉండి దానిలో కూడిపోయి రోడ్డు మీద కుమ్మరేది రాజావీధి మీదుగా నీళ్లు భయంకరంగా కాలువ నీళ్లు అన్ని గలీజ్ అయిపోయి ఉన్నాయి. అసలు ఇట్లా కాకుండా మామూలుగా ప్రతి కాలువ మీద కూడా మాన్యువల్ అనేది ఒకటి ఏర్పరచుకోవాలా. ఎప్పుడైనా వచ్చి మా వర్కర్స్ మున్సిపల్ వర్కర్స్ వచ్చినప్పుడంతా ఆ మాన్యువల్ ఓపెన్ చేసుకొని శుద్ధంగా తీస్తే కూడా బాగుంటుంది. ఇట్లా మాన్యువల్ లేని తప్ప ఈ ప్రాబ్లం రోడ్డు మీద అంతా భయంకరంగా కాలువలో మురుగునీరు అంతా చేరి ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. దీన్ని ఈరోజు మన జేసీబీ కమిషనర్ గారికి చెప్పి కమిషనర్ సమయంతో మా దేవస్థానం మా చైర్మన్ గారికి చెప్పంగానే వెంటనే జేసీబీ తీసుకుని దాన్ని క్లియర్ చేయమని చెప్పింది. ఈరోజు ఆమె ఆదేశాల మేరకే మా వార్డు నందు రాజావీధి నందు ఈరోజు దాన్ని ఓపెన్ చేసి రిమూవ్ చేసాము. ఈరోజు ఇప్పుడు స్వచ్ఛంగా నీళ్లు పోయేదానికి బాగా ఉంది సదృష్టిలో. ఈ విధంగా మా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు షాపుల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మానవతతో సహకరించి ప్రతి దగ్గర కాలువ దగ్గర మెయిన్ ఆ పుడికి ఎత్తే కాడ మాత్రం ఒక మాన్యువల్ ఏర్పాటు చేసుకుంటే తీసే వర్కర్స్కి బాగుంటుంది. ఈ వర్షాకాలం కానీ మిగతా రోజుల్లో కూడా దాదాపు ఒక రోజంతా దాన్ని స్పెండ్ చేయాల్సి వస్తుంది. వర్కర్స్ మా వాటికి ఇద్దరుంటే ఒక లేడీ ఒక జంటు ఇతను ఒక్కరి వల్ల అది అయ్యే పని కాదు. ఇది ఈ జేసీబీ సాయంతో దాదాపు 1.5 గంట నుంచి ఈ పని జరుగుతూ ఉంది. ఇది జరగకుండా ఉత్తరోత్తర ఏదైనా ప్రతి దగ్గర మాన్యువల్ ఏర్పడుతుంటే ప్రతి ఒక్కరికి కూడా సులభంగా ఉంటుంది. గూడూరు కూడా అభివృద్ధి చెందడానికి బాగుంటుంది. ప్లాస్టిక్ ఎక్కువ ఉంటుంది. ఈ కాలువతో ఓపెన్ చేసే ప్రతి ఒక్కటి కాలువల్లో ముందు బాటిల్స్ ప్లాస్టిక్ కవర్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ ప్లాస్టిక్ వల్ల మొత్తం పూడిపోయింది. దీనివల్ల సగం మరీ ఇబ్బందికరంగా ఉంది. శానిటరీ చాలా దీన్ని ప్లాస్టిక్ అంతరించడానికి మా వంతు మేము సహకరిస్తాం. మణిబోలులోని రెవెన్యూ కార్యాలయం వద్ద దళితులు నిరసన కార్యక్రమం చేపట్టారు. వరద సాయంపై నిర్వహించిన సర్వే సక్రమంగా జరగలేదని వారు ఆరోపించారు. వరద కారణంగా పేదలు తీవ్రంగా నష్టపోయారని, అందుకు సంబంధించిన సర్వే సక్రమంగా జరగలేదని దళితులు, వివిధ పార్టీల నాయకులు ఆందోళన చేపట్టారు. ఉన్నవారికే వరద సాయం అందేలా అధికారులు వారితో కుమ్మక్కయ్యారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ కిరణ్ కుమార్, నాయకులు బళ్ళాహరి, రంగారావు మొదలగు వారు పాల్గొన్నారు. మొత్తం మునిగిపోయినాయి. హరిజన్ని గిరిజన్ని మేము హై స్కూల్లో పెట్టామని కూడా చెప్పేశాం. చెప్తే జాయింట్ కలెక్టర్ ఇంకొక ఆయన సబ్ కలెక్టర్ వేశారు. రాజమండ్రి సబ్ కలెక్టర్ వేస్తే ఆయనతో కూడా చెప్పి కలెక్టర్ గారితో మాట్లాడి 5 గ్రామాలు దీన్ని పూర్తిగా రాసేటట్టుగా ఆయన అడిగాము. ఆ వచ్చిన 30 మందికి 7 కోతలు పెట్టి చెప్పాం. 5 గ్రామాలని మీరు పాక్షికంగా ఈ విషయంగా రాసుకోమని చెప్పాం. అయితే వాళ్ళకు ఒక జీవో ఇచ్చింది గవర్నమెంట్. ఏమని ఇచ్చిందంటే ఆ జీవో పట్టుకునే వాళ్ళు 7 రోజులు పైబడి నీళ్లు మునిగితే దాన్ని మునిగినట్టుగా రాసుకునే నా జీవోలో ఉంది. అది పట్టుకొని కొంతమంది అంటే వాళ్ళలో తెలియదు కదా కొంతమంది 7 రోజులు మేము పోయిన 7 రోజులు అయింది. 7 రోజులు నీళ్ళు లేవు కదా. ఈరోజు మనపల్లిలో హరిజన్ వాడు మొత్తం మునిగిపోయింది. మనకు గత మాకు తెలిసిన 40 సంవత్సరాలు, మా పెద్దలకు తెలిసి ఒక 40 సంవత్సరాలు, ఇంచుమించు 80-90 సంవత్సరాల మధ్యలో ఇటువంటి ఫ్లడ్ ఎప్పుడూ లేదు. అయితే ఈరోజు ఈ మునుగోలు గ్రామంలో ఉన్నటువంటి పొడుగు బలిగిన వర్గాల ప్రజలు చాలా అసౌకర్యానికి గురయ్యారు. ఆ క్రమంలో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క పర్సన్, ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క పూరి గుడిసె ఇక్కడ నీట మునిగింది. ఈ నీట మునిగిన క్రమంలో ప్రతి ఒక్కరూ నివాసం ఉన్న ప్రాంతాలు వదిలేసి బయటికి పోవడం తరుణం వచ్చింది. ఆ సమయంలో అన్ని సర్వం కోల్పోయి నిరాశలుగా రోడ్డు మీదకి వచ్చి ఆ రాత్రి పూట ఎలా ఉన్నారో మేము మా గ్రామంలో తిరిగి మా ప్రజల్ని మా గ్రామస్తులు కాపాడుకున్న క్రమంలో మేము చూసాం. ఇటువంటి దుర్మార్గమైన తుఫాను వరకు మా చరిత్రలో రాలేదు. ఆ క్రమంతో ఏంటంటే ఈ రోహన్ తుఫాన్కి చేసినటువంటి స్పెషల్ ఆఫీసర్ని మాకు పంపించారు మునుగోలు మండలానికి. ఆ స్పెషల్ ఆఫీసర్లు చేసిన మొండి వైఖరి ఎలాంటిదంటే కంప్లీట్గా నీటలో నీళ్ళు మొత్తం వదిలేసి ఎక్కడో లోతట్టు ప్రాంతం వదిలేసి మెట్ట ఉన్న ప్రాంతాలు మొత్తం రాసుకొని కంప్లీట్గా ఎవరైతే బాధితులు ఉన్నారో బాధిత మర్చిపోయే వాళ్ళు కంప్లీట్గా అందరినీ నిరాశం చేశారు. అక్కడ కూడా వచ్చిన లిస్టును చూస్తే చాలా దౌర్భాగ్యంగా ఉంది. ఆ లిస్టుని మేము ఎండగడతా ఉన్నాం. ఈ దిశగా మేము మా గ్రామస్తులను తీసుకొని వచ్చి జరిగిన ప్రతి ఒక్కరిని ఈ సభ ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడి చేసి ఎంఆర్ఓ గారికి మా వినపత్రాన్ని సమర్పించిన ఎంఆర్ఓ చెప్పినటువంటి ఒక మంచి విషయం ఏంటంటే నేను గమనించాను మునుగోలు మండల గ్రామాలు తిప్పగా నైటు అలాంటి ప్రత్యక్ష సాక్షి ఆయనే వచ్చి ఇప్పుడు మాకు చెప్పడం చాలా సంతోషకరంగా ఉంది. 15 రోజుల నుంచి వర్షాలు వచ్చి అనేకమైన ఇబ్బందులు పడ్డారు. కానీ వాళ్ళు శ్రీకాకుళం నుంచి ఒక టీం వేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ప్రతి ఒక్క పేదవాడికి సహాయం చేయమని ప్రభుత్వం ప్రతి నిమిషం చెప్తా ఉంది. కానీ ఈ అధికార నిర్లక్ష్యం వల్ల ఎవరికి రాయలేదు. అందువల్ల మునుగోలు హరిజన వాళ్ళు ప్రతి ఇంటికి ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని ఈ సభాముఖం తెలియజేస్తున్నాం. ఆ ఎక్స్గ్రేషన్ ఇచ్చేంత వరకు ఎవరికి ఇవ్వడానికి లేదు. అందువల్ల మీరు ఎంఆర్ఓ గారు ఏం డిమాండ్ చేస్తున్నాం అంటే ప్రతి ఒక్క విరామం తర్వాత తిరిగి స్వాగతం.
కాలువలపై ఆక్రమణలను స్వచ్ఛందంగా తొలగించండి. 1-2 వార్డుల్లో పూడికతీత పనులను పరిశీలించిన చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ. విపత్తులను ఎదుర్కోవడం చంద్రబాబుకే సాధ్యం. సైదాపురంలో మృతుల కుటుంబాలకు నగదు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే రామకృష్ణ. వీడని వర్షం, కాలువలో తగ్గుతున్న వరద ప్రవాహం, భయాందోళనలో ప్రజలు. గూడూరు వరకే నడిచిన హౌరా ఎక్స్ప్రెస్ రైలు, ప్రయాణికులను ఆర్టీసీ బస్సులో తరలించిన రైల్వే అధికారులు. ఇవి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.